సార్ సార్ కట్ అయిపోయింది. సార్ సార్ కొంచెం రికార్డ్ చేయండి సార్, మన వాళ్ళకి యూజ్ అవుతుంది ఇది. అవునండి, రికార్డ్ చేస్తున్నాను, స్టార్ట్ చేశాను. సార్ ఏం జరిగింది? నాకు రైడ్ పడింది సార్. రైడ్ పడితే నేను ఎక్కడ, ఏ ఊర్లో? రాజమండ్రి సార్. రాజమండ్రిలో కూడా ర్యాపిడో ఉందా? సార్ ఉందండి. ఓకే. అయితే ఒక 500 మీటర్స్ ఇలాగ డిస్టెన్స్లో రాగానే నాకు కాల్ వచ్చింది. కాల్ చేస్తే కనుక్కుంటే హాస్పిటల్ దగ్గర ఉన్నారు, మా వైఫ్ని తీసుకెళ్ళాలి, మీ అకౌంట్ నెంబర్ అదే ఫోన్ నెంబర్ చెప్పండి, మీకు పేమెంట్ చేసేస్తాను, కొంచెం ఎక్స్ట్రా చేస్తాను, అది వాళ్ళకి ఇచ్చేయండి, మీరు ఒక 50 రూపీస్ టిప్ ఉంచుకోండి అన్నారు. సరే సార్ అని చెప్పేసి నేను నెంబర్ చెప్పాను, నాది అకౌంట్ నెంబర్కి 5,700 వచ్చినట్టు మెసేజ్ వచ్చింది. 5,700? అవునండి. సేమ్ మొన్నట్లాగే, మొన్న ర్యాపిడో నైట్ జరిగింది అట్లాగే. అదే సార్, అది ఒక 3 డేస్ 4 డేస్ ముందు నేను విన్నానండి ఆ రికార్డు. మన రికార్డు సార్ మీరు పెట్టింది గ్రూప్లో విన్నానండి. వెరీ గుడ్. నాకు వెంటనే అది అది వచ్చింది మైండ్లో. రాగానే ఇలాగ మెసేజ్ పెట్టని చూసుకోండి, అమౌంట్ వచ్చింది, మీరు ఫోన్పే కాగా నాకు గూగుల్ పేకి పంపించండి నా అకౌంట్ కంటే. నేను ఒక నిమిషం ఆలోచించి సార్ పంపిస్తానండి, ఇక్కడే కదా ఉన్నాను, అక్కడికి వెళ్ళాక మీ వాళ్ళకి ఇచ్చేస్తాను, మీ వాళ్ళకి ఇదే కార్డుతో తీసి ఇచ్చేస్తాను అమౌంట్ అన్నాను. సూపర్. అలా అనగానే ఆయన అంటాడు, మొత్తం అమౌంట్ అవసరం లేదు, అక్కడ 1,500 కావాలి, మిగతాది ఫోన్పే చేసేయండి అంటే. సరే అండి, నేను అక్కడికి వెళ్ళాక వాళ్ళకి అమౌంట్ బై హ్యాండ్ ఇస్తాను, నా దగ్గర ఉంది, మిగతాది మీకు వాళ్ళకి ఇచ్చేస్తాను అనగానే అక్కడి నుంచి నన్ను కదలనివ్వట్లేదండి. ఇంకా ఏదో ఒకటి చెప్తున్నాడు ఇలాగా, అది లేడీస్ రూము, లోపలికి లేడీసే వెళ్ళాలి, బయట మొగలు వెళ్ళనివ్వరు, అది అంటే నాకు ఇరిటేట్ అయ్యి క్యాన్సిల్ చేశాను, కాల్ కట్ చేశాను. లొకేషన్కి వెళ్ళాను, అది హాస్పిటలే, మ్యాగ్నా హాస్పిటల్ అని ఉంది. అక్కడ నుంచొని నేను బయటే ఉన్నాను, మళ్ళీ ఫోన్ చేశాడు, బయటే ఉన్నానండి రమ్మనండి ఇచ్చేస్తాను అమౌంట్ అంటే, లోపల ఫోన్పేలో కావాలి డబ్బులు, ఫోన్పేలో కొట్టండి, 1,500 కావాలి, నేను 1,500 క్యాష్ ఇచ్చేస్తానండి. అలా అంటే కాదు 300 చాలంట. 300 అన్నా సరే నేను క్యాష్ ఇస్తాను అంటే అక్కడ ఫోన్పేలో కావాలంటున్నారు. వెరీ గుడ్. ఫోన్పేలో అయితే ఇవ్వనండి, క్యాష్ ఇస్తాను, లేదంటే వాళ్ళ దానికి నేను కొడతాను అన్నాను. అలా అంటే మీరు లోపలికి వెళ్ళినవారు లేడీస్ది అది. అలా అనేసరికి నేను మీ అకౌంట్ నెంబర్ పెట్టండి, పేరు పెట్టండి, రేపు మీ అకౌంట్కి వేస్తాను, మీకు వాట్సాప్లో మెసేజ్ పెట్టాను చూడండి. వాట్సాప్ అది ఇప్పుడు పనిచేయదు, నేను చూడను, మీకు కావాలంటే చేయండి, లేదంటే రైడ్ క్యాన్సిల్ చేయండి అనగానే ఇంకా రైడ్ క్యాన్సిల్ చేశాడు. మరి అమౌంట్ వచ్చిందో లేదో నేను ఇంకేం చూడలేదు, ఒక హాఫ్ అన్ అవర్ అంతా ఆగమన్నారు కదా అని చెప్పి ఇంకా ఆగిపోయాను. అవును, వెంటనే చెక్ చేయొద్దు. అదే సార్, నాకైతే మెసేజ్ ఏం రాలేదు, జస్ట్ ఆయన పెట్టింది ఏదంటే ఐసిఐసి బ్యాంక్ది ఏదో ట్రాన్సాక్షన్స్ సంథింగ్ 5,700 ఇంకా ఏదో ఉంది, అదైతే నాకు మామూలుగా మనకి అమౌంట్ పడితే మామూలు మెసేజ్ వస్తుంది కదా సార్, నార్మల్ మెసేజ్ వస్తుంది, కంపల్సరీ మెసేజ్ వస్తుంది. సార్ అదేం రాలేదండి. సరే ఇంకెందుకులే అని చెప్పేసి ఆగిపోయాను, ఏం చెక్ చేయలేదు. సూపర్, చాలా తెలివిగా బిహేవ్ చేశారండి. అది మీ వాట్సాప్ వీడియో 2-3 డేస్ బ్యాక్ విన్నాను సార్, ఆడియో అది. ఓకే. అది టక్కన మైండ్లోకి వచ్చింది. ఒకవేళ మైండ్లోకి రాకపోతే, మీరు ఆడియో వినకపోతే ఏంటి పరిస్థితి? అదే సార్, ఇప్పుడు నేను గబుక్కున నాకు ఆయన ఏం చెప్తే అలా ఫాలో అయిపోతున్నాము, అంతేగా. అదొకటి ఇంతకు ముందు సార్ OLXలో చిన్నది ఏదో కుర్చీ ఏదో నాది ఏమంటారు కూలర్, అది సేల్ చేద్దామని పెట్టాను. సేమ్ అప్పుడు ఇలాగే హిందీ వాళ్ళే ఇలాగ పలానా చోట అది ఇది అని చెప్పేసి అలా అనేసరికి నాకు ఇంకా ఫోన్ కట్ చేయనివ్వట్లేదు, అమౌంట్ కొట్టేయమన్నాడు. చేయనివ్వరండి. మీరు నిజంగా చాలా తెలివిగా బిహేవ్ చేశారు, నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను మొన్న 3 రోజుల క్రితం ఏదైతే పెట్టిన ఆడియో ఉందో, ఆ ఆడియో ఎందుకు పెడతానంటే అండి, నేను రికార్డ్ చేసి మన వాళ్ళు ఒక్కళ్ళైనా సరే అవును సార్ దాని నుంచి తప్పించుకోవాలి అని, మీరు మన ఫౌండర్స్ కి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు చెప్పండి. ఇది మళ్ళీ నేను యూట్యూబ్ లో పెడతాను. ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? నేను ఇట్లా రికార్డ్ చేసి గ్రూప్ లో పెట్టడం వల్ల మీకు బెనిఫిట్ గా ఉందా, లేకపోతే? చాలా యూజ్ అవుతుంది సార్. ఇప్పుడు గబుక్కున నేను నా అకౌంట్ లో అందులో ఎంతో లేదు సార్, ఒక 3,000 ఎంతో ఉంటది, అది పోయినా నేను చాలా బాధపడాల్సి వద్దును. ఒకవేళ జరగకపోయి ఇది మీ ఆడియో అనకుండా, లేదంటే వాళ్ళు చెప్పినట్టు నేను గుడ్డిగా వెళ్ళిపోయినా, మీ మామూలుగా మీ ఇంత ముందు వీడియోలు కూడా చాలా వరకు అవి వింటా ఉంటాను సార్ నేను. వెరీ గుడ్. మీ అదే సైబర్ క్రైమ్ నుంచి అలాగా కొంచెం సేఫ్ అవ్వాలన్నదే చాలా వరకు యూజ్ అవుతుంది సార్, మీరు పెట్టే ప్రతి వీడియో కూడా.
ఓకే ఓకే ఓకే. అదే మీకు ఒకసారి షేర్ చేద్దాం, చెప్తే కొంచెం నలుగురికి మళ్ళీ తెలిసేలా చేస్తారు కదా అని చెప్పి. వెరీ గుడ్ అండి, వెరీ గుడ్, థ్యాంక్ యూ. మీలాగా సార్. తప్పించుకోవాలండి, తెలివిగా స్మార్ట్ గా తప్పించుకోవాలి. ఆ తప్పించుకోవాలంటే ముందు ఇంతకు ముందు ఏదైతే క్రైములు జరిగినాయో సో ఆ క్రైమ్స్ గురించి తెలుసుకోవాలి. అదే సార్. ఆ క్రైమ్స్ గురించి తెలుసుకుంటే వాళ్ళు కొత్త కొత్త క్రైమ్స్ లో వస్తూ ఉంటారు. ఒకళ్ళని మోసం చేస్తారండి. నేను పెట్టిన వీడియో 4,000 మంది చూశారు, దాదాపుగా 3,000 చిల్లర. అంటే ఆ 3,000 మంది కూడా కాపాడబడతారుగా, అదే సేవ్ అవుతారుగా. అవును సార్. ఒక మాట అంటే మీరు ఇప్పుడు ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు, ఒక మాట చెప్పండి మన వాళ్ళందరికీ. హాయ్ టీమ్ అని చెప్పి మీరు ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారో అది చెప్పండి. హాయ్ టీమ్, మన నరసింహారెడ్డి సార్ పెట్టే ప్రతి వీడియో చూడండి. సైబర్ క్రైమ్ నుంచి ఎలా తప్పించుకోవాలో ఫ్యూచర్లో తెలుస్తుంది. ఒకవేళ ఎలాంటివి ఏమైనా జరిగితే కంగారు పడొద్దు, ఆ నిదానంగా ఒకసారి గుర్తు తెచ్చుకుంటే ఆ సార్ మాటలు మనం కొద్దిగా సేవ్ అవుతాం. కొద్దిగా కాదు, చాలా వరకు 100% సేవ్ అవుతాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే ఏందాక కూడా నాకు ఒక కాల్ వచ్చింది. నేను మొదటి నుంచి కూడా ఇంకొక మాట చెప్తా ఉంటాను, ఏంటి లోన్ యాప్లో ఏలు పెట్టద్దు, లోన్ యాప్స్లో డబ్బుల కోసం అంటే ఎంత అవసరం ఉన్నా లోన్ యాప్లు డౌన్లోడ్ చేయొద్దని చెప్తా. మన ఫౌండర్ ఒక అతను, నన్ను కలిసినటువంటి వ్యక్తులు వాళ్ళ పేర్లు ఎందుకులే కానీ వాళ్ళని కలిశారు. నన్ను ఎవరన్నా కలిస్తే అండి ఏదన్నా ఆన్ పేస్ గురించి అప్డేట్ అడిగారు అనుకోండి, జనరల్గా నేను ఎక్కువ నాకు తెలిసిన విషయం చెప్పేస్తాను, క్లోజ్ చేసేస్తాను 1 or 2 minutesలో. సైబర్ క్రైమ్స్ గురించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇస్తానండి. ఎందుకంటే ఎప్పుడో డబ్బులు వచ్చేదానికి అంటే రేపు ఎప్పుడో ₹1,00,000 వస్తాయి అనుకోండి, ఈ రోజు ముందు మన అకౌంట్లో ఉన్న 3,000 2,000 మనం కాపాడడం నేర్చుకోవాలి. ఈ 3,000 2,000 మనం కాపాడుకోవడం నేర్చుకుంటే రేపు ₹1,00,000 డబ్బులు అకౌంట్లో పడ్డప్పుడు వాటిని సేవ్ చేసుకోవచ్చు. లేదంటే ఈ 3,000 లాగానే ఆ ₹1,00,000 కూడా పోగొట్టుకుంటాం. దయచేసి ఆడియో మెసేజ్, ఈ ఆడియో వినే ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేస్తున్నాను, లోన్ యాప్స్ ఎట్టి పరిస్థితుల్లో డౌన్లోడ్ చేసుకోవద్దండి. ఎంత అవసరం వచ్చినా సరే ఏదైనా ఫ్రెండ్ దగ్గర తీసుకోండి, చుట్టం దగ్గర తీసుకోండి, ఇంకెవరి దగ్గర తీసుకోండి, కానీ లోన్ యాప్స్లో కనుక మీరు దూరితే సూసైడ్ చేసుకునే స్థాయికి వాళ్ళు మిమ్మల్ని తీసుకెళ్తారు. దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈజీ మనీ కోసం పొరపాటున దేంట్లో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టద్దండి. కష్టపడితేనే డబ్బులు వస్తాయి మనకి. సో అదేవిధంగా బెట్టింగ్స్ జోలికి వెళ్ళొద్దు. రైట్ అండి. ఈ మెసేజ్ని మీరు అన్ని గ్రూప్స్లో షేర్ చేయాలి, మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, చుట్టాలు, పట్టాలు. ఎందుకంటే ఈ ఆడియోని మన పిల్లలు వినొచ్చు, మన ఫ్యామిలీ మెంబర్స్ వినొచ్చు, ఎవరైనా విని అవేర్నెస్ అవ్వాలండి. ఈ అవేర్నెస్ కోసం నేను నిత్యం ఫైట్ చేస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. बताइए मेरे लिए कहाँ से निकालूं अभी अकाउंट नंबर आपके लिए? आप इतना अमाउंट एक साथ कैसे भेज सकते हैं? भैया मेरी वाइफ का वहाँ पे थोड़ा इमरजेंसी बिल था, इसलिए मैंने आपसे पहले ही मालूम किया था। मैं आपको 50 रुपए एक्स्ट्रा दूंगा बोल के बोला आपसे। 50 रुपये ठीक है, मैं दे देता हूँ कैश आपको 1500 बोल रहे हैं। कैश तो मेरी वाइफ के पास 10,000 है, कैश की जरूरत नहीं है, वहाँ पे ऑनलाइन की जरूरत है। तो QR कोड पे मेरे से नहीं जा पा रहा था, तो इसलिए मैंने आपसे बोला। ठीक है भैया, आपको समझ में नहीं आ रहा मैं क्या बोल रहा हूँ जब से? मैं उधर जाके पे कर देता हूँ, उधर नहीं वो लेडीज रूम है, वहाँ पे आपकी एंट्री नहीं है। अगर वहाँ पे एंट्री होती तो पैसा मिलेगा। आज नहीं, रेड कैंसिल कर दीजिए, कल अकाउंट नंबर भेजिए, भेजूंगा। ठीक है? नहीं मेरा अमाउंट अभी चाहिए मुझे। आपका अमाउंट मिलेगा, आप ऐसा करो अकाउंट नंबर बैंक डिटेल्स भेजिए, भेजूंगा। ठीक है? अरे भैया आपको मेरा अमाउंट, अरे भाई मेरा टाइम वेस्ट मत करो, आपका अकाउंट नंबर बैंक डिटेल्स भेजिए। ऐसा करो आप अपना राइड का अमाउंट काट के और बाकी मेरा अमाउंट रिटर्न करो। ठीक है भैया? इसमें अकाउंट नंबर दीजिए, मैं भेजूंगा। ठीक अरे है? अकाउंट नंबर नहीं है, नंबर बोल रहा हूँ ना मैं आपके लिए। अरे भाई ऐसा नहीं हो सकता है। ठीक है? क्यों नहीं हो सकता है?